దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినడానికి కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్న దేవుని పరిశుద్ధ వాక్యము 105వ కీర్తన 43వ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లు తన ధర్మశాస్త్ర విధులను ఆచరించున్నట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకొనిరి అని దేవాది దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ మాట దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ తను మాట్లాడుతున్నటువంటి మాట అండి. ముందు వచనాల్లో ఉంటుంది. ఐగుప్తులలో నుంచి విడిపించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట 39వ వచనం నుంచి, వారికి చాటుగా ఉండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఇది చదవబడినటువంటి వాక్యంలోని సందర్భం అంతా కూడా రెగ్యులర్గా వాక్యం వింటున్న మనందరికీ తెలుసు. దైవజనుల ద్వారా మందిరంలో ఎన్నోసార్లు మనం విన్నాం కదండి. సో దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలు ఐగుప్తులో నుంచి విడిపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించారు, వారు నడుస్తుండగా దేవాది దేవుడు ఎలా సహాయం చేశాడు, దానికి వాళ్ళేమన్నారు, దేవుడు ఎలా నడిపించుకున్నాడు అనన్న దానిని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ చేశాడంటే అండి చదవబడిన వాక్యంలో 42వ వచనములు అంటుంది, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతో, అంటే అబ్రహాము ఆశీర్వాదమునకు అంటుకట్టిన పరిశుద్ధ దేవుడు మనల్ని ఆయనకిచ్చిన వాగ్దానమును జ్ఞాపకము చేసుకుంటూ ఈ ఇజ్రాయేలు ప్రజలను ఆయన విడిపించిన సమయములో వాళ్ళు ఎలా ఉన్నారంట, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ ఎవరిని, తన ప్రజలను, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, వాక్యానుసారముగా నడుచుకుంటారో, దేవుడు చేసిన మేలైన కార్యములను బట్టి ఆయనను ఘనపరుస్తారో, ఆయన యందు యథార్థవంతులుగా ఎలా మనం నడుచుకుంటామో వీటన్నిటిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడండి. వాళ్ళ మొరలు విన్నాడు. వాళ్ళు బానిసత్వములో ఉండి ఐగుప్తులో చేసిన రోదన దేవుని సన్నిధికి వినిపించి ఎక్కడో అరణ్యములో ఉన్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడి అతన్ని నాయకుడిగా ఎన్నుకొని తన ప్రణాళికంతా మోషేకు వివరించి వారిని విడిపించడానికి దేవాది దేవుడు అతన్ని సిద్ధపరచుకొని నడిపించాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళని విడిపించుకుంటూ తీసుకొస్తున్న ఆ సందర్భాన్ని దేవుడు వారికి ఏమేం చేశాడో చదవబడిన ముందు వాక్యాలలో నుంచి దేవుడు మనతో మాట్లాడాడు. ఎలా ఏమేం చేశాడంట, దేవుడు వెలిగించుటకై రాత్రిలో అగ్నిస్తంభాన్ని ఇచ్చాడంట. ఆ తర్వాత వాళ్ళు మనవి చేస్తూ ఉండగా వాళ్లకు పూరేళ్లని ఇచ్చాడంట. ఆ తర్వాత ఆకాశములో నుండి ఆహారం ఇచ్చి వారిని మన్నాను కురిపించి తృప్తిపరిచాడంట. ఆ తర్వాత దాహమైంది అని అన్నప్పుడు బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చేలాగా దేవుడు చేసి ఎడారులలో అవి ఏరులై పారే విధముగా దేవుడు ఏది చేసినా మన కొరకు సమృద్ధి కలిగిన దీవెనలను మాత్రమే ఇస్తాడండి. మనకు వచ్చిన ఒక చిన్న శ్రమను బట్టో ఒక శోధనను బట్టో మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న, దేవా నన్ను మర్చిపోయావా, నన్ను విడిచిపెట్టావా, నా పై నుంచి నీ దృష్టిని తొలగించావా, నీ కృప లేదా, ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావని మనం దేవుణ్ణి ప్రశ్నిస్తామండి. కానీ దేవుడు చెప్పే మాట ఎటువంటిది, ఆయన ప్రతి అవసరాన్ని చూసి, ఇప్పుడు చదవబడిన వాక్యంలో దేవుడు ఉట్టి మాటలైతే పెట్టలేదు కదండి, అన్నీ జరిగించిన మాటలే కదా వాక్యముగా మనకిచ్చింది. వాళ్ళకు రాత్రిపూట అగ్నిస్తంభముగా ఉండి నడిపించాడు, పగటిపూట మేఘస్తంభముగా వారికి పైనుండి నడిపించాడు, అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, బండ నుంచి నీళ్లని ఇచ్చాడు, పూరేళ్లని ఇచ్చాడు, ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. ఇన్ని చేసిన దేవుడు వాళ్ళని ఆశీర్వదించి దేనిని బట్టి చేశాడు, అబ్రహామునకిచ్చిన తన పరిశుద్ధ వాగ్దానమును ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. ఎలా నడిపించాడు, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్లకు ఆ ఉత్సాహమైన, ఆ తర్వాత
సంతోషమైన ఎవరు ఇచ్చారు? దేవాది దేవుడు ఇచ్చాడు. ఎందుకు లేదు వాళ్ళకి అంతకుముందు? వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు రాజు దగ్గర వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. సరైన తిండి లేదు, ఎప్పుడు గొడ్డు చాకరీ, బానిసలుగా బ్రతుకుతూ వాళ్ళకు టైంకు తిండి లేక, కంటి నిండా నిద్ర లేక, ఆ పరిస్థితులలో వాళ్ళు ఆ బానిసత్వంలో మగ్గిపోతూ వాళ్ళు చేసిన రోదనలకు దేవుడు జవాబిచ్చి వాళ్ళని విడిపించాను కదా, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అని వదిలిపెట్టకుండా తిరిగి ఆయన వాళ్ళకు ఒక వాగ్దానం ఇచ్చి వాళ్ళను దేవుడు నడిపించేటప్పుడు, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన మేళ్లను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు వచ్చిన ఒక పరిస్థితిని చూసి, దేవా ఎందుకయ్యా నాకు ఈ కన్నీళ్ళు, నాకెందుకయ్యా ఈ కష్టమని కృంగిపోతున్నావేమో. నీకు సంతోషం ఇచ్చిన సందర్భాలు నీ జీవితంలో లేవా? నిన్ను ఆనందముతో నింపిన క్షణాలు నీ దగ్గర లేదా? నిన్ను ఉత్సాహధ్వనితో నిన్ను లేవనెత్తుకున్న ఆ యొక్క గడియలు నీ జీవితంలో లేవా? మరి ఆ సమయంలో దేవా నీకు వందనాలను ఒక్క మాటతో చెప్పి సంతోషించి, ఇప్పుడు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నువ్వు దేవుడి దగ్గర ఎందుకయ్యా నాకు ఈ కన్నీరు అని అడిగితే ఇది ఎంతవరకు న్యాయమా అండి? ఒక్కసారి నీ జీవితంలో కూడా ఏమేం చేశాడో ఇక్కడ ఐగుప్తీయులను దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను గురించి చెప్పడము ఆయన ఉద్దేశం. మనల్ని కూడా మన బానిసత్వంలో నుంచి విడిపించి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చేశాడంట? అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానము నిమిత్తముగా దేవుడు జ్ఞాపకం చేసుకొని సంతోషముతోనూ ఉత్సాహధ్వనితోనూ వారిని వెలుపలికి రప్పించాడు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను, మేలైన కార్యాలను కృతజ్ఞతా స్తోత్రములతో నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయనకు వందనాలు చెల్లిస్తే, నువ్వున్న స్థితిలో దేవుడు నీకు చేసిన ప్రతి కార్యమును బట్టి నువ్వు దేవునిలో ఆయనకు కృతజ్ఞతా వందనాలు చెల్లించి నువ్వు నడవగలిగితే, నిన్ను నడిపించిన దేవుడు నువ్వున్న పరిస్థితుల నుంచి కూడా ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ పరిస్థితులలో నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడండి. కాబట్టి ఐగుప్తు నుంచి విడిపించబడ్డ ఇజ్రాయేల్ ప్రజలకు కార్యం చేసిన దేవుడు ఈరోజు నీకు తండ్రిగా ఉన్నాడు. ఒక దేవుడే ఆ ఇజ్రాయేల్ ప్రజలకు అంత చేస్తే, ఒక తండ్రి నీ గురించి దిగి వచ్చి ఎన్ని చేయడు? అది నువ్వు ధ్యానించగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే సమస్తము చేయగలిగిన ఆ పరిశుద్ధుడు నిన్ను సంతోషముతోనూ ఉత్సాహధ్వనితోనూ నింపి వెలుపలికి నడిపిస్తానని అంటున్నాడు. నమ్ముదాం. ఈ వాక్యాన్ని నమ్మి ఆయనకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. ఇటు కృప ఈ వాగ్దానము ద్వారా మనందరి జీవితాలలో ఫలించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.